ఈ స్టోరీ విన్న తర్వాత ఏ స్టూడెంట్ కి అయితే చదవాలని అనిపించదో వాళ్ళు చదవడం స్టార్ట్ చేస్తారు. చింటూ అనే ఒక అబ్బాయి అనేది ఉండేవాడు అనమాట. అతను రోజు స్కూల్ నుండి వచ్చిన తర్వాత హోంవర్క్ చేయకుండా ఫోన్ లో గేమ్స్ ఆడడం మరియు రీల్స్ చూడడం అనేది చేస్తుంటాడు అనమాట. ఎన్నో రోజుల నుండి వాళ్ళ నాన్నగారు అనేది చింటూని గమనిస్తుంటాడు. ఒక రోజు ఇక ఫైనల్ అడిగింది, ఏ చింటూ ఏంది హోంవర్క్ చేయకుండా చదవకుండా ఎప్పుడు ఫోన్ లో గేమ్స్ అనేది ఎందుకు ఆడుతుంటావు అని చింటూని వాళ్ళ నాన్న అనేది అడిగాడు అనమాట. అప్పుడు చింటూ, ఓ నాన్న, ఈ చదువు కూడా ఆన్లైన్ గేమ్స్ లాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటే నేను చదువుతుండే, ఈ బోరింగ్ స్టడీస్ నాతో అవ్వవు నానా అని అంటాడనమాట. నెక్స్ట్ డే చింటూ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ డాడీ సోఫాలో కూర్చొని కామెడీ వీడియోస్ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ కూర్చుంటాడనమాట. అప్పుడు చింటూ అడుగుతాడనమాట, ఏమైంది నానా, ఆఫీస్ లేదా? అప్పుడు చింటూ వాళ్ళ నాన్న అంటాడనమాట, ఈ రోజు నుంచి ఈ సోఫాలో కూర్చొని మస్తు నేను ఎంజాయ్ చేస్తా, ఇక ఆఫీస్ అనేది నేను మానేసిన, ఇక్కడ నుంచి నీ స్కూల్ ఫీజు ఇక నీ ఫుడ్ కాస్ట్ అన్ని నువ్వే చూసుకో. అప్పుడు చింటూ అంటాడనమాట, ఓ నానా, అలా అయితే మన జీవితం అంతా కూడా ఇక రోడ్డు పైనకి వస్తుంది. కరెక్ట్ మై బాయ్, మనం లైఫ్ లో ఇష్టం వచ్చినట్లు ఉండకూడదు, రెస్పాన్సిబిలిటీతో మైండ్ ని ఉపయోగించి పనులు అనేది చెయ్యాలని చింటూ వాళ్ళ ఫాదర్ అని చింటూకు చెప్తాడనమాట. అప్పటి నుంచి ఇక చింటూ బుద్ధిగా చదవడం స్టార్ట్ చేస్తారు. మీరు కూడా అర్థం చేసుకోండి, ఈ రోజు భగవంతుడు మనం కోరుకున్న దానికన్నా ఒకటి ఎక్కువనే ఇచ్చాడు, అందుకోసం వాల్యూ అర్థమైతలేదు. ఇల్లు లేని వాళ్ళకి అడగండి ఇల్లు వాల్యూ చెప్తారు, ఫుడ్ లేని వాళ్ళకంటే ఫుడ్ వాల్యూ అని చెప్తారు, తల్లిదండ్రులు లేని వాళ్ళకి అడగండి తల్లిదండ్రులు వాల్యూ అంటూ వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు. అందుకోసం ఇచ్చిన దానికి గ్రాటిట్యూడ్ గా ఫీల్ అయ్యి మనం కూడా జస్ట్ చదవడమే కదా, చదివితే అయిపోతుంది కదా, లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఆల్ ది బెస్ట్.